దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గతించిన దినాలన్నింటిలో కూడా మనల్ని కాపాడారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఏమని రాసిందో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎలా ఉన్నామంటే మన లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఈరోజు మనం ఉప్పు అనే అంశంలో కొన్ని మాటలు క్రిందటి వారం చెప్పాను. ఏమేమి మాటలు క్రిందటి వారం మనం నేర్చుకున్నామంటే కొన్ని పాయింట్స్ లాగా నేను చెప్తూ వచ్చాను. ఒకటి, ప్రత్యేకించబడినటువంటిదిగా ఉంటుంది ఉప్పు, ప్రత్యేకించబడింది ఉప్పు. కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇతరుల పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ విధానాలు వేరు, మన విధానాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు కదా, అన్నీ వేరుగా ఉంటాయి. కానీ మనం దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి, ప్రత్యేకించబడి జీవించాలి. మధ్యకాలంలో నేను ఒక సిస్టర్తో మాట్లాడుతూ ఒక 2-3 నెలల క్రితం ఈ మాట వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే సంఘటన జరిగింది. నేను ఆ సిస్టర్ గారికి చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు అన్నమాట. నేను ఏమడిగానంటే, మీ పిల్లల్ని స్కూల్కి పంపించారా అని అడిగాను 2-3 నెలల క్రితం. అప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కదా అని అడిగితే ఆమంది, లేదండి ఇంకా స్కూల్కి పంపించలేదు అని చెప్పి. ఎందుకు మీరు స్కూల్కి పంపించలేదు, స్కూల్ ఓపెన్ అయింది కదా అని అడిగితే అప్పుడు తను ఏ సమాధానం చెప్పిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడే కదా చర్చిలు కూడా అప్పుడే తెరవబడ్డాయి, 2-3 నెలల క్రితం సంగతి. చర్చెస్ కూడా ఇప్పుడే తెరిచారు కదండి. మా పిల్లలు ఇంతవరకు ఇప్పటిదాకా ఇంట్లో లైవ్ చూస్తూ వాక్యం చూసాము, చర్చికి ఇంకా వెళ్ళలేదు. మేము ముందు మా పిల్లల్ని తీసుకుని చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ తర్వాత స్కూల్కి పంపిస్తామండి. చర్చికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళలేందుకు, అందుకే ముందునే మేము చర్చికి వెళ్ళిన తర్వాతనే మా పిల్లల్ని స్కూల్కి పంపిద్దామనే ఉద్దేశం చేత స్కూల్స్ ఓపెన్ చేశారు, కానీ మేము మా పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించలేదు అని చెప్పారు. అంటే ఏంటి, ప్రత్యేకించబడిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నమాట. ప్రత్యేకించబడిన జీవితము అనే మాట గురించి చెప్పాము. అలా విధానాలు కానీ, లక్షణాలు కానీ, పద్ధతులు కానీ వేరుగా ఉంటాయి. వేరుగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. దానివల్ల నీకు ఘనతే వస్తుంది తప్ప అవమానం కలగదు. ఒక్కొక్కసారి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కానీ దానివల్ల నీకు చివరికి ఘనత కలుగుతుంది తప్ప అవమానం అనేది నీకు ఎప్పటికీ కూడా రాదు. ఆ పాయింట్ మనం నేర్చుకున్నాం. 2వ పాయింట్, అది పాడవనివ్వదు కదా, ఏ ఆహార పదార్థాల్లో వేసినా పాడవకుండా కాపాడుతుంది. 3వ విషయం ఏం చెప్పుకున్నామంటే, ఉప్పు చూస్తానికి ఎలా ఉంటుంది, తెల్లగా అనిపిస్తుంది, నల్లగా ఉంటుంది కదా నేహారిక. ఉప్పు ఎలా ఉంటుంది, ఉప్పు తెల్లగా ఉన్నట్లుగా మనం కూడా ఎలా జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధంగా మంచి మాటలు, ప్రవర్తన ఉండాలి అని నేర్చుకున్నాను. ఇంకా నేను చివరి 4వ మాట ఏంటంటే, స్వస్థత అనే మాట గురించి మాట్లాడుతూ వచ్చాను. ఉప్పుకి ఏమి లక్షణం ఉంటుంది, స్వస్థపరిచే శక్తి ఉంటుంది. ఎట్లా ఉంటుంది అని అంటే కనుక, మీరు పల్లెటూరుల్లో చూస్తే కనుక ఇక్కడి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఉప్పుని బాగా మామూలుగా వేయించేసి కుండలో కానీ దేన్నైనా వేయించి గుడ్డలో కట్టేసి ఆ శరీరం మీద వాపులు కానీ నొప్పులు కానీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తారు, దాని మీద పెడతారు. అప్పుడు నొప్పి లాగేస్తూ ఉంటారు. అంటే హీలింగ్కి, స్వస్థపరిచే శక్తి ఉప్పు కొంది. ఇంకా ఏం చేస్తుందండి చెప్పమంటారా, ఉప్పు ఏదైనా సరే గొంతు కానీ బాగా నొప్పి చేసింది అనుకోండి, ఏం చేయమంటారు డాక్టర్ గారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే పసుపు వేసి ఉప్పు నీళ్లతో పుక్కులించమంటారు. బాగా చేస్తుంది. ఒక మంచి మందు కంటే కూడా ఇప్పుడు నేను చెప్పినది ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి
ఇలాగ పాత రోజుల్లో అయితే డెడ్ బాడీస్ అంటే చనిపోయిన శవాలని ప్రిజర్వ్ చేయడానికి కూడా ఈ ఉప్పుని చల్లేవారట. అంటే మొత్తానికి ఈ ఉప్పు లక్షణాల్లో ఒక లక్షణం, 4వ లక్షణం ఏంటంటే స్వస్థత అనే లక్షణం ఉంది. సో ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు, మీరు లోకమంతటికి కూడా ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలంలో, చదువుకునే స్కూల్లో, కాలేజీలో, బయట లోకం అంతటికీ ఎలా ఉండాలంటే మనం ఉప్పులాగా ఉండాలి. అంటే ఇతరులను స్వస్థపరిచే వారంగా ఉండాలి. ఏంటి స్వస్థత చెప్పాను కదా, వాడి హృదయంలో ఏదైనా బాధలో కానీ కష్టంలో కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని ఇంకా కూడా కృంగతీసేసి ఇంకా బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. వాళ్ళకి ఆదరణ కలుగజేసి వాళ్ళకి నెమ్మది కలుగజేసే వారంగా మనం ఉండాలి. అటువంటి స్వస్థత శక్తిని మనం కలిగి ఉండాలి. ఓకే, చాలా సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఒక రాత్రి 8:30 ఆ టైంకి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. నేను ఎరిగిన మాకు బంధువులు కాదు కానీ తెలిసినటువంటి ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చాలా చూస్తే చాలా వీక్గా ఉందన్నమాట. సరే నేను చెప్పి బాగా పరిచయం నాకు, సరే నేను హాస్పిటల్కి తీసుకెళ్తానంటే వాళ్ళ అక్క ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చింది. నేను ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు చూశారు, చూసి ఏం పర్వాలేదమ్మా తగ్గిపోతుంది అని చెప్పి మందులు రాశారు. మెడిసిన్స్ తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. ఆమె ఆ రాత్రి చనిపోయింది. తెల్లవారుజామునే నాకు ఫోన్ చేశారనమాట, రాత్రి మరి హాస్పిటల్కి వెళ్ళాం కదండి, ఆమె చనిపోయింది. నేను గబగబా ఏంటి ఏమైందని చెప్పి ఇంటికి వెళ్ళాను. విషయం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు కానీ నాకు తెలియదు, డాక్టర్ గారికి కూడా తెలుసు. ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఆమెలో, ఇంకా ఆమె చివరి దశలో ఉందన్నమాట. అర్థమవుతుందా? ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆ విషయం. తర్వాత డాక్టర్ గారికి చూడగానే డాక్టర్ గారికి కూడా తెలుసు. కానీ ఏం చెప్పారు డాక్టర్ గారు, ఏం పర్వాలేదమ్మా తగ్గిపోతుంది, మందులు వాడుకోమని చెప్పి మందులు రాసొచ్చారు. నాకేంటి ఆశ్చర్యం వేసింది. కానీ అంత మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నా సరే డాక్టర్ గారు ఏం చెప్పారు, ఏం పర్వాలేదమ్మా ఈ మందులు వాడు అంటే మనం అసలు చెప్పే మాట ముందు మనిషిని బ్రతికించేటట్లుగా ఉండాలి. ఆయనకు తెలుసు ఆ విషయం అంతా. డాక్టర్లకు మరుగైంది ఏమీ లేదు కదా, తెలుసు ఆయనకి. అయినా సరే అలా చెప్పారు. అంటే నాకు అనిపించింది ఒక అసలు అంటే ఆ మాటే ఆ మనిషికి బలాన్ని ఇస్తుంది. పలానా వ్యాధి వచ్చింది, ఒక 1000 మంది చనిపోయారని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక ఈ బతుకు మీద ఆశ ఉన్న వాళ్ళు కూడా బతుకలు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోయారండి, వీళ్ళు వెళ్ళిపోయారండి అని లిస్ట్ అంతా చెప్తూ వచ్చారు అనుకోండి, వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, ఇంకా అప్పుడు మా పరిస్థితి కూడా ఇంకేంట్లే మేము కూడా అనేసుకుంటారు. అలా చేయకూడదు. స్వస్థపరిచే వారంగా స్వస్థతతో మంచి మాటలతో వాళ్ళకి స్వస్థత అనేది ఇవ్వాలి. ఏదైనా కొంచెం రాగానే మనం చాలా బాధపడిపోతాం. శరీర సంబంధమైన స్వస్థత దేవుడే ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన స్వస్థత దేవుని పిల్లలు ఇవ్వాలి. దేవుని మాటలు మనల్ని స్వస్థపరుస్తాయి, దేవుని పిల్లలు కూడా ఇతరులను స్వస్థపరచువారిగా ఉండాలి. ఓకే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీకు ఈ విషయంలో చెప్తాను. ఇప్పుడు నొప్పులు తగ్గించడానికి ఏమి లక్షణం ఉంది ఉప్పుకి? నొప్పులు తగ్గించడానికి, వాపు తగ్గించడానికి, స్వస్థపరచడానికి శక్తి ఉందని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏదైనా మంచి మాటలు ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి అండి, మనం వెళ్ళి ఏమండి అలా చేయకండి, అలా చేస్తే ఇట్లాగా అనారోగ్యం పాలవుతారు, మీరు అలా చెయ్యొద్దు, మీరు మంచిగా ఉండాలి అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఏమొచ్చింది? మన మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎక్కువ మంది బైబిల్లో బాగా వినండి, గాయములు చేయు దెబ్బలు ఏమైనా మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి బాధ వచ్చిందనుకోండి, ఏదో పొరపాటే చేస్తున్నారు, మీరు ఈ పొరపాటు చేయకండి, ఈ పొరపాటు చేస్తే కనుక మీరు ఆరోగ్యం బాగోదు, ఈ పొరపాటు చేయకండి. దేవుడికి నొప్పి కలిగించే పనులు చేస్తే కనుక
వాళ్ళ జీవితంలో తప్పకుండా నొప్పి కలుగుతుంది అనే విషయం చెప్పాలి. ఎవరికి నొప్పి కలిగించే విషయం? దేవుణ్ణి గాయపరిచే విషయం, దేవుణ్ణి దుఃఖపెట్టే విషయాలు ఎవరైనా చేసినప్పుడు మనం చెప్పకపోతే లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. మనం చెప్తే లెక్క వాళ్ళకే వెళ్తాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 8వ వచనంలో రాసిందన్నమాట. ఏముంది? అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదు. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవల్లని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. దుర్మార్గపు పనులు, దేవునికి నొప్పి పుట్టించే విషయాలు చేసినప్పుడు నువ్వు చెప్పకపోతే గనక ఆ దుర్మార్గుడు తన దోషాలను బట్టి శిక్షలోకి వెళతాడు, కానీ లెక్క మాత్రం నిన్ను అడుగుతాడు దేవుడు. నువ్వు అసలు చెప్పలా, నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్పకుండా చూస్తా ఊరుకుంటానే ఉన్నావు. అలా చెప్తే నా మీద కోపం పెట్టుకుంటారు, ఇలా చెప్తే నా మీద తగాదాకొస్తారు, నాకెందుకు వచ్చిందిలే, ఎట్లా పోతే అట్లా పోనివ్వు అని ఊరుకుంటే లెక్క నిన్నే అడుగుతాడు దేవుడు. అలా కాకుండా ఆ చెడ్డ పనులు చేయకూడదు అని నువ్వు చెప్పినా సరే వాళ్ళు మారకపోతే లెక్క దేవుడు అతన్ని ఆమెను అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మన పాత్ర ఏంటి? ఇతరులకు నొప్పి కలిగించి, దేవుడికి నొప్పి కలిగించే విషయాలు ఏవైనా ఉంటే మానవులకి అలా చెయ్యొద్దని మనం చెప్పాలి. చెప్పకపోతే లెక్క మనల్ని అడుగుతాడు. చాలామంది ఇక్కడ ఇదే పని చేస్తారు. అమ్మ ఎందుకు వచ్చిందిలేండి చెప్పి వాళ్ళతో అనిపించుకోవాలి, ఏమైనా చెప్పారంటే తిరిగి మనల్ని అంటారు, ఇలాగని చెప్పేసి తప్పించుకుంటుంటారు. చెప్పకపోతే నీదే లెక్క. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి ఎలాగూ తీర్పు ఉంది ఖచ్చితంగా, కానీ చెప్పకపోతే లెక్క మనది, చెప్తే లెక్క వాళ్ళది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పాలి. కాలేజీలో చదువుకునే పిల్లలు కానీ ఎక్కడైనా సరే ఇళ్లలో కానీ ఇలా చాలామంది తగులుతూనే ఉంటారు. అమ్మ మనకెందుకు వచ్చిందిలేండి, ఏదైనా తప్పు చేసినప్పుడు ఎందుకులేండి, మనం చెప్పడం ఎందుకులేండి, వాళ్ళు పోయినా పోతా, అట్లా అనకూడదు. చెప్పాలి. మన మీద కోపం పెట్టుకుంటారు అనుకోకండి. ఎప్పుడైనా మన మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఒకరోజు వస్తుంది. అయ్యో వాళ్ళు ఎన్నోసార్లు నాకు ఇలా చెప్పారు, వాళ్ళు చెప్పిన మాట వినలేదు, ఈరోజు నా పరిస్థితి ఇలా అయ్యింది అనేది ఒకరోజు తప్పనిసరిగా వారి జీవితంలోకి వచ్చి తీరదు. సో ఇప్పుడు చూడండి, ఉప్పు నొప్పిని తగ్గించింది. దేవుని పిల్లలు అవసరతను బట్టి ఇతరులకు ఒకవేళ నొప్పి పుట్టించాల్సి వస్తే నొప్పి పుట్టించవచ్చు అనే ఈ విషయాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకో. ఓకే, స్వస్థపరచటమే కాదు, నొప్పులు తగ్గించటమే కాదు, పిల్లలకి ఏదైనా చెప్పాలనుకోండి, ఏదైనా తప్పు మార్గాల్లో పిల్లలు వెళ్తున్నారనుకోండి, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి చెప్పకుండా ఉంటే నీదే లెక్క. వాళ్ళకి అలా చెయ్యొద్దు. ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఇంట్లో కానీ వాళ్ళ భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, ఎవరున్నా సరే వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పకపోతే లెక్క మనది. అందుకే దేవుడికి నొప్పి కలిగించే విషయము ఎవరు చేసినా వాళ్ళకి మనము ఆ విషయాన్ని చెప్పాలి. చెప్తే దేవుడు వాళ్ళనే లెక్క అడుగుతాడు తప్ప ఆ లెక్కలో అప్పుడు మనం ఉన్నాం. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. స్వస్థత తర్వాత 5వ పాయింట్, ఉప్పు అన్నిటిలో కరుగుతుంది, అంతేకాదు ఉప్పు అసలు కనిపించదు. అంతేనా? ఉప్పు అన్నిటిలోనూ కరిగిపోతుందండి. ఇప్పుడు మీరు పచ్చడి చూడండి, కూరలు వండినప్పుడు కానీ ఉప్పును చూపించండి చూద్దాం. వండేసిన తర్వాత కనిపిస్తుంది ఎక్కడైనా? ఒకవేళ కనిపించింది దానికి కళ్ళులాగా కనిపిస్తే ఏం చేస్తారు? దెబ్బకి తీసి అవతల పడేయాల్సి వస్తుంది. అది అన్నింటిలో కరుగుతుంది. అంతేకాదు దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది అసలు కనపడదు. మనము అందరితో ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందరిలో కరిగిపోతుందంటే ఇతరులతో కూడా, వాళ్ళు పేదవాళ్ళైనా లేకపోతే ధనవంతులైనా లేకపోతే చిన్నైనా పెద్దయినా లేకపోతే అంతైనా ఇంతైనా ఎంతైనా అందరితో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండే అలవాటు మనం దేవుని పిల్లలు
ఐక్యతగా ఉంటే ఏమొచ్చిందంటే ఆశీర్వాదము శాశ్వత జీవము కలుగును అని ఆశీర్వాదం దిగొచ్చిందంటే ఐక్యత కలిగి ఉంటే. ఐక్యతగా ఉంటే ఏముంటుంది? ఆశీర్వాదం కలుగుతుంది, శాశ్వత జీవం వచ్చిందని కీర్తనాకారుడు రాశాడు. కాబట్టి అందరితో కూడా మంచిగా ఐక్యతతో ఉండాలి. కొంతమంది అందరితో కలవరు, ఇంట్లో ఉంటారు కానీ కలవరు, చర్చిలో ఉంటారు కానీ కలవరు, డ్యూటీలో ఉంటారు కానీ కలవరు. మనం చక్కగా అందరితో మంచిగా ఉంటే కనుక అలా మన ప్రవర్తనతో అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని రావచ్చు. అలా కలిసిమెలిసి ఉండాలన్నమాట. ఐక్యత కలిగి జీవించాలి. అలా కరిగిపోతుంది. ఇంకేం చేస్తే కలుగుతుంది కానీ అది ఎవరికి కూడా కనిపించదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది కనిపించదండి, కానీ దాని పనితనం మాత్రం గొప్పది. అంతా ఇంతగా ఆదికాండం 18వ అధ్యాయంలో చక్కటి మాట రాసింది. అబ్రహాము దగ్గరికి కొంతమంది వచ్చారు, కనిపించకుండా కూడా చక్కటి కార్యం చేశాడు అబ్రహాము. గొప్ప దీవెన. మనం చాలాసార్లు మనం చేసే పనుల్ని కానీ, మనం దేవుని కొరకు చేసే విషయాలు కానీ, మనం దేవుని కొరకు ఇచ్చే సమయం కానీ, దేవుని కొరకు ఇచ్చే కానుక కానీ, దేవుని కొరకు ఇచ్చే ఏదైనా సరే మన దేవుడు ప్రతిదీ కూడా గుర్తుపడతానే ఉంటాడు. దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా చూస్తూనే ఉంటాడు. కనిపించకుండా చేసిన ప్రజలందరికీ యేసు ప్రభు కూడా ఏమన్నారంటే, నీవు కుడి చేత చేసింది ఎడమ చేయికి తెలియకుండా చేయాలన్నారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమంతున నీ తండ్రికి కనపడే. ఇప్పుడు సంఘంలో ప్రార్థన చేస్తామండి, మాత్రమే కాదు మన ఇంట్లో కూడా రహస్యమందు చూసే తండ్రికి మనం ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడు రహస్యాలు చూసే దేవుడు. రహస్యంగా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే దాన్ని కూడా దేవుడు చూస్తాడు. రహస్యంగా నువ్వు ఏదైనా చేసినప్పుడు దాన్ని కూడా ఎవరు చూస్తారు? అందుకే దేవుని సింహాసనాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా సరే చెయ్యాలి. దేవుడే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏమంటే ఒక ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగం చేస్తారనుకోండి, నెలకు జీతం ఇస్తారా ఇవ్వరా? జీతం ఇవ్వకపోతే చేయరు కదా డ్యూటీ. నెల అయ్యేటప్పటికి ఎంత కష్టకాలమైనా, ఎంత ఆర్థిక మాంద్యమైనా నెల జీతం తప్పకుండా ఇస్తారు. దేవుని కొరకు నువ్వు చేసింది ఏదైనా సరే సృష్టికర్త అయిన దేవుడు అంతకంటే ఎక్కువ జీతమే నీకు ఇస్తాడు. భూమి మీద కంపెనీలోనే ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగస్తులకే జీతాలు వస్తుంటే సృష్టిని చేసిన ఆయన దగ్గర డబ్బులు లేవనా, లేకపోతే ఏమి లేవని ఇవ్వకుండా ఉంటాడు ఆయన? తప్పనిసరిగా జీతం ఇస్తాడు. కాబట్టి ఎవరికి కనిపించలేదని, లేకపోతే మనం అంతా దేవుని సేవ, అందుకే ఎక్కువగా సేవ చేయడం, సాక్ష్యం చెప్పడం, ఇతరులను ప్రోత్సహించడం, తీసుకురావడం, ఇదంతా కూడా పరిచర్యే. వాక్యం చెప్పడం ఒకటే సేవ కాదు. ఇది ఏ పని చేసినా సరే అంత సేవే. తప్పనిసరిగా నేను నా పరిచర్య అనుభవంలో నాకు బాగా గుర్తించిన విషయం ఏంటంటే, సేవలో సహకరించిన వారు, సేవ చేసిన వారు అంటే వాక్యం చెప్పిన వాళ్ళు ఒకటే కాదండి. వాక్యం చెప్పిన వాళ్ళు ఒకటే కాదు, ఏం చేసినా వాళ్ళు దీవించబడ్డారు. ఇది మాత్రం నేను బాగా చెప్పగలను. అబ్రహాము కనపడకుండా చేశాడండి. దేవుడు దిగొచ్చారు పరలోకం నుంచి. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని ఆహ్వానించారు. తర్వాత శారాని పిలిచాడు. శారా ఇలా రమ్మంటే శారా వస్తే గెస్ట్లు అలా కూర్చుని ఉన్నారు అనుకోండి, 3 మానికల పిండితో రొట్టెలు చేయించాడు. 3 రొట్టెలు చేయాలంటే చుట్టాలు వచ్చి కూర్చున్న తర్వాత 3 రొట్టెలు చేయమంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఎంత తారుమారవుతాయి ఇప్పుడు పెద్ద చెప్పక్కర్లా కదా. 3 చేస్తే చాలు. 3 రొట్టెలు చేయమన్నారు అనుకోండి, 3 రొట్టెలకి వీపు రేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టాలు అక్కడ కూర్చొని ఉంటారు, సడన్గా వచ్చే చుట్టాలు కదా. అబ్రహాము 3 మానికలు, మానికంటే ఎంత ఉంటుందండి? ఎన్ని కేజీలు పెడతారు? అంత ఒక్కసారి శారాకి అప్పచెప్పి రొట్టెలు చెయ్యి అని చెప్పాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా అబ్రహాము? ఒక దూడలు దగ్గరికి వెళ్ళి లేత దూడను చక్కగా తీసుకొచ్చి పనివాళ్ళకి ఇచ్చి బాగా కూర వండమని చెప్పాడు. ఎవరు? అబ్రహాం. ఇంకా అబ్రహాం ఏం చేశాడు? వెన్నను తయారు చేశాడు, పాలుని తయారు చేశాడు, బాగా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఆతిథ్యం చేశాడు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఆయన దేవదూతలకు ఆతిథ్యం చేసిన సంగతి తెలియకుండానే ఆతిథ్యం చేశాడు. ఇవన్నీ చేశాడండి. చేసిన తర్వాత ఆదికాండం 18వ అధ్యాయంలో
శారానేమో గుడారంలోకి వెళ్ళిపోయింది, అబ్రహాం ఏమో చెట్టు దగ్గర నిలబడ్డాడు. ఇవన్నీ చేశాక ఏం చేశారు? 3 మానికలు రొట్టెలు చేశారు, మరి లేత తోడతో కూర వండారు, పాలు తెచ్చారు, వెన్నం తీసుకొచ్చారు, చక్కగా భోజనాలు అందరికీ వడ్డించారు. తింటే వీళ్ళు శారానేమో మళ్ళీ గుడారంలో తన ప్లేస్లోకి తను వెళ్ళిపోయింది. మరి ఈత మాత్రం చెట్టు కింద నిలబడి అలా నిలబడి ఉన్నాడు. వీళ్ళు భోజనం చేస్తారు. దేవుడు అడిగాడు, అబ్రహాం శారా ఏది అని. ఉంది ప్రభా, గుడారంలో ఉంది అని అంటే, మీదటికి మళ్ళీ సంవత్సరానికి నీ కొడుకు పుడతాడు అని. ఎవరు అంతే? ఎవరు? దేవుడు. అదేంటి ప్రభా, శారాకి గర్భం ఎలా వచ్చింది, మాకు అసలు పిల్లలు ఎలా పుడతారు, కుదరదు కదా అసలు అని అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అసలు? ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవు. మరలా సంవత్సరానికి నీకు ఖచ్చితంగా కొడుకు పుడతాడు మీకు అని చెప్పినప్పుడు మరలా సంవత్సరానికి శారా ఇస్సాకును కనింది. అంతా చేసిన తర్వాత అబ్రహాం ఏమో చెట్టు దగ్గర నిలబడ్డాడు. అంతా చేసిన తర్వాత శారా ఏమో గుడారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చూడాలి. అందుకే నేను చెప్తున్నాను, చక్కగా మనం ఏ పని చేసినా సరే దేవుడికి చేసినట్లుగా అలా చేయాలి. ఒక ఉద్యోగం చేసినా, ఒక పరిచర్య చేసినా, ఒక పని చేసినా, దేవుడు సాక్ష్యం చెప్పినా ఎవరు చూడక్కర్లా. ఎవరు చూడకపోయినా సరే నీకు రావాల్సిన జీతం నీకు రావడం ఖాయం. కొంతమందికి రండి 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 అని ఇలా చెప్తానే ఉంటాం అన్నమాట. అది పరిచర్యే, అది పరిచర్యే. అది మేమే మామూలు యాక్చువల్లీ ఖాళీ లేక కాదు, అంటే తీరిగ్గా ఉండి అలా చెప్పట్లా. మేము ఏంటంటే అది సేవ. దేవుడు ప్రతిఫలం జీతం ఎవరిస్తారు మాకు? దేవుడు మాకు జీతం ఇస్తాడు. అందుకని చెప్పి మేము అలా చేస్తానే ఉంటాం అన్నమాట, చెప్తానే ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే అద్భుతమైన సంగతి ఏంటంటే, కనబడదు కానీ దాని తాలూకా ప్రభావము, ఆశీర్వాదం మాత్రం బయటికి కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము శారా చేశారు కానీ కనపడట్లా. దేవుడు కేకేయాల్సి వచ్చింది, ఏం చేస్తారు మీరు ఇలా రండి అని. అప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది, అసాధ్యమైన కార్యం జరిగింది. ఇప్పుడు మన జీవితాల్లో ఒక అద్భుతం కార్యం జరగాలి, ఒక ఆశ్చర్యకరం అసాధ్యమైన కార్యం జరగాలంటే మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. ఎవరు జీతం ఇచ్చినా, ప్రతిఫలం ఇచ్చినా, ఇవ్వకపోయినా దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడనే విశ్వాసంతో ప్రతి పనిని మనం చేస్తే కనుక దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీతం ఇస్తాడు దేవుడు, కనబడదు కానీ దాని యొక్క ప్రభావం మాత్రం ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మనం మనుషులకు కనబడవాలని మాత్రమే కాదు, కానీ ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, పని చేసినా, దేవుని కొరకు ఏది చేసినా సరే మనకి జీతం ఇచ్చేది ఎవరు? దేవుడే మనకి బహుమానాన్ని, జీతాన్ని అనుగ్రహిస్తాడు. అందువలన మనం ఇంకా విశ్వాసంతో దైవ కార్యాలు చేయాలి. ఇంకా విశ్వాసంతో దేవుని కొరకు మనం ప్రతిదానికి సమయం ఇవ్వాలి, ఇంకా పని చేయాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఇదంతా సేవేనండి. కానుక ఇవ్వాలి, అన్నీ కూడా. ఆ రుణాన్ని ఆయన ఉంచుకోకుండా ఏదో ఒక రూపంలో ఆ రుణం ఆయన తీర్చేస్తాడు. వీళ్ళు చేసిన తర్వాత మేము చూడండి ఎంత బాగా చేశాము, ఎంత గొప్పగా చేశాము అనలేదు, కానీ చాలా చేసేసి కూడా కనబడకుండా ఉన్నారు. కానీ దేవుడైతే వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్సాకునిచ్చాడు. అసాధ్యమైన కార్యం వాళ్ళ ఇంట్లో దేవుడు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో మనం కనబడకపోయినా, లేకపోతే ఇతరులు కుటుంబాల్లో కూడా కొన్ని చోట్ల చూస్తాం. మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఫ్యామిలీస్లో కూడా కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే గుర్తింపు ఉండదు. ఏమంటారు? కొన్ని కుటుంబాల్లో ఎంత కష్టపడి చేసినా, ఎలా ఉన్నా గుర్తింపు ఉండదు. కానీ నీ బాధ్యత నువ్వు చేసినందుకు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అది కూడా సేవ. దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అయ్యో నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో నీకు తగిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉప్పు కలుగుతుంది కానీ ఉప్పు కనపడదు. అట్లా మనం కనపడకుండానే అబ్రహాం అద్భుతం చేశాడు. అబ్రహాం జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఇంకా ఉప్పుకుండే లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఉప్పు ఏమిస్తుందండి? రుచిని ఇస్తుంది. ఏమిస్తుంది ఉప్పు? అన్నీ వేశారు.
మొత్తం వండిన వంటల్లో మొత్తం అన్నీ వేసారండి. ఉప్పు వేయకుండా ఉంటే ఏమవుతుంది? నోట్లో ముద్ద కూడా కట్టలేదు. అంత అసలు వేయకుండా కాదండి, కొంచెం తగ్గినా కానీ ఊరుకోరు. కొంచెం తగ్గిన టేస్ట్ తగ్గుతుంది. కరెక్ట్గా సమంగా వేసినప్పుడే దానికి రుచి వస్తుంది. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో చక్కటి మాట రాస్తున్నారు. ఈ మాట చెప్పి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఎంత మంచి మాట రాస్తుందో. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. ఎలా ఉండాలంట? ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకున్నట్టుకే మన మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండాలి అని రాస్తుంది. ఉప్పు ఏమిస్తుంది? ఆహార పదార్థాలకు రుచినిచ్చినట్లుగా నీవెక్కడ ఉంటే అక్కడ కృప చూపించే వారముగాను, అంతేకాదు ప్రేమ చూపించే వారముగాను, ఎక్కడ ఉంటే అక్కడ ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉండాలి. అందుకే బైబిల్లో రాస్తుంది, మృదువైన మాటల కోపాన్ని చల్లార్చును, నొప్పించే మాటల కోపాన్ని రేపును అని రాస్తుంది. అబీగయలు దావీదు అబీగయలు వాళ్ళందరినీ చంపేద్దామని వచ్చినప్పుడు అబీగయలని ఆవిడ ఎదురెళ్ళింది. దావీదుని బ్రతిమాలింది. వాళ్ళని చంపొద్దని కోరినప్పుడు దావీదు యుద్ధం చేయకుండా, వాళ్ళు ఎవరిని చంపకుండా మృదువైన మాటల వల్ల వెనక్కి వెళ్ళిపోయాడు. మృదువైన మాటలు ఎంతో కోపంతో వస్తున్నాడు దావీదు. ఉద్రిక్తంగా వచ్చాడన్నమాట. అయితే నెమ్మదిగా ఈమె చెప్పిన మాటలకి వీళ్ళ మీద యుద్ధం చేయకుండా మళ్ళీ అతని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి నొప్పించే మాటలు, నొప్పి పుట్టించే మాటలు, చాలామంది ఇలాగే మాట్లాడుతుంటారండి. చాలా నొప్పి కలిగించే మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు, తిట్లు బాగా భూమి ఆకాశ శక్తి ఉంది. భూమికి పైకి ఎవరు అంటారో తిరిగి అవి వాళ్ళ మీదకే పోతాయి. శాపాలు పెడితే శాపాలు కూడా తిరిగి వాళ్ళ మీదకే పోతాయి. టైం ఉంది దానికి. ఇప్పుడంటే సాయంత్రానికి అవుతుందని అనుకోకండి, సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ఈ భూమి ఆకర్షణ శక్తి ఉన్నట్టుగా నీ నోట్లో నుంచే వచ్చే మాటకి అర్థం ఏంటంటే నీ మనసు అలాంటిది అన్నమాట. నీ మనసు మంచిదైతే నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయి. మంచి హృదయం లేకపోతే చెడ్డ మాటలు కుమ్మరిస్తూ ఉంటావు. సరిగ్గా సమయం వచ్చినప్పుడు ఏ మాటలు నువ్వు మాట్లాడావో అవి నీ మీదకి పడతా ఉంటాయి. అందుకే ఇతరులు ఎవరైనా గాయపరిచినప్పుడు, తొక్కపెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం దేవుడికి అప్పచెప్తే దేవుడు మనకి ఆదరణను, నెమ్మదిని ఇస్తాడు. తగిన సమయంలో వాళ్ళు కూడా సరిగ్గా పాఠం నేర్చుకునే పాఠాలు వాళ్ళకు కూడా నేర్పిస్తాం. ఆ ప్లేస్లో మనము ఉండకూడదు. ఇతరులు ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేస్తాం. రుచిగా ఉండాలి. మనం ఎక్కడుందో అంటే ప్రేమగా ఉండాలి, అంటే మృదువైన మాటలతో ఉండాలి, మనం కృపాసహితంగా మాట్లాడాలి. చెప్పండి, నేను చెప్పిన మాట కృపాసహితం అంటే అర్థం ఏంటి చెప్పనా? ప్రతిసారి కూడా మనం మాట్లాడే మాట కృపతో ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు చేసేవన్నీ తప్పులు చేసినా ఎదుటోళ్ళది ప్రతీది కూడా తప్పు పడతా ఉంటారు. వాళ్ళకి అసలు ఇది తప్పే చేస్తారు. ఎదుటోళ్ళు ప్రతి ఒక్కరిని జడ్జిమెంట్ అనమాట. వాళ్ళకి అలాగే అవుతుంది, వీళ్ళకి ఎలాగ అవ్వాలి. మనం ఇతరులను సాత్వికంతో సరిచేయాలి. మంచి మనసు మంచిగా చెప్పి అలా చేయకూడదు, ఇలా చెయ్యాలమ్మా, అట్లా సరిచేయాలి. కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. ఏంటి అని అంటే యోగ్యత లేకపోయినా, సరిపోయిన వారు కాకపోయినా మంచిగా వాళ్ళకి మాటలు మనం చేయాలి. మనకు అసలు ఏ యోగ్యత ఉందండి బ్రతకడానికి? ఇంకా ఈరోజు దాకా బ్రతికేవాళ్ళం అంటే మనం ఏమైనా గొప్ప నీతిమంతులం అయిపోయినందుకు, పరిశుద్ధులం అయిపోయినందుకు, గొప్పవారం అయిపోయినందుకు మనం బ్రతికామా? ఎన్ని వేల మంది చనిపోయారు. ఎందుకు మనం కృప. యోగ్యత లేకపోయినా దేవుడు, మరి మనల్ని దేవుడు అలా యోగ్యత లేకపోయినా మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటే
ఇతరుల విషయాల్లో కూడా మనం వాళ్ళు యోగ్యులు కారు అని తెలిసినా సరే నువ్వు వాళ్ళతో మంచిగానే ఉంటావు. అది కృపాసహితమైన మాట. వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఎప్పుడు ఇదే భాష మానేయాలి. ఎవరి లెక్క అనలేదు. భార్య లెక్క భర్తకి రాదు, భర్త లెక్క భార్యకి రాదు, పిల్లల లెక్క పిల్లలదే. ఎవరి లెక్కలు వాళ్ళకే సరిపోతాయి. ఎవరు ఒకళ్ళ లెక్కలో ఒకళ్ళు కలవరు. అర్థమైంది? కాబట్టి కృపాసహితంగా ఉండాలి. ఎవరినైనా సరే సరిచేయాల్సి వచ్చినప్పుడు యేసుప్రభు లక్షణాలు ఇవన్నీ. రుచినిచ్చే ఆయన, రుచినిచ్చే వారంగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండటం, కృప కలిగి ఉండటం, కృప కలిగిన వారు కాకపోయినా మంచి ఎలాంటి వ్యక్తుల పట్లైనా సరే మంచి స్వభావంతో మనం ఉండగలగటం. ముఖ్యంగా సేవలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు కలిగి వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా ఎంతో. యేసుప్రభు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. దేవుడు మరి మీరు అందరినీ రమ్మన్నాడు ఆయన. యేసుప్రభు ఏమన్నారు అంటే, కొంతమంది రండి, మంచి మంచి వాళ్ళు అందరూ నా దగ్గరికి రండి, ఏంటి చెడ్డ పనులు చేసిన వాళ్ళు అందరూ పక్క తప్పుకుంటారు అన్నాడా? మీ భారం ఏదైనా సరే, మీ కష్టం ఏదైనా సరే, మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత దుఃఖంలోనే, ఎంత కష్టంలో ఉన్నా, మీరు ఒకవేళ ఎలాంటి వాళ్ళైనా సరే మీరు అందరూ నా దగ్గరకు వస్తే నేను మీకు ఏమిస్తానన్నాడు ఆయన? విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి మనం కూడా ఇతరులను కృపాసహితంగా మాట్లాడాలి. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడారు, ఇలా కాకుండా ఇలాంటి మనసు, అందుకే క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా సేవకులుగా ఇలాంటి మనసు ఉంటే పరిచర్య అద్భుతంగా వెళ్ళిపోతాం. ఎవరు లెక్క వాళ్ళే కాబట్టి మేము దేవుని సేవకులు అనేవారు తల్లిదండ్రులతో సమానం. కాబట్టి అట్లాంటి యేసుప్రభువే అందుకు సరైనటువంటి ఉదాహరణ. రుచి కలిగిన వారు కృపాసహితముగా మనం ఈ లోకపు యాత్రలో యేసుప్రభు ఆ మాదిరి అంతా చూపించి భూమిని విడిచి ఆయన వెళ్ళారు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా రుచి కలిగిన వారంగా, కృప చూపించే వారంగా, మృదువైన వారంగా కదా, ఉప్పు ఎలా ఉంటుందో ఆ టేస్ట్ని ఇచ్చేవారు మనం ఎక్కడుంటే అక్కడ మంచిగా ఉండాలి అని దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి ఉప్పుకి మీరు లోకమంతటికీ ఉప్పులాగా ఉండాలి. ఉప్పుకున్న ఈ లక్షణాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో యేసుప్రభు మనకు ఒక మంచి మాదిరిని చూపించి లోకంలో ఉప్పు ఎలా ఉంటుందో ఆయన చూపించి వెళ్ళారు ఆయన. మనం కూడా దేవా నాకు కూడా ఉప్పు లాంటి లక్షణాలు నాకు దయచేయండి. ఏమో నేర్చుకున్న ప్రత్యేకించబడిన జీవితం దేన్ని కూడా పాడవకుండా కాపాడుకునే ఉప్పు. ఇంకా ఇది తెల్లగా ఉన్నట్టుగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. నాలుగోది స్వస్థపరుస్తుంది, నొప్పులు వాపులు లేకుండా చేస్తుంది. మనం ఒకవేళ నొప్పి పుట్టించవలసి వస్తే దేవుని నొప్పి పుట్టించే వాళ్ళకి మనం కూడా నొప్పి కలిగించవచ్చును, లేకపోతే లెక్క మనదే అవుతుంది. నెక్స్ట్ 5వ పాయింట్, అది కనబడదు కానీ అన్నింటిలో కూడా కరిగిపోతుంది, అది కనిపించదు. అలా ఐక్యతతో ఒకరికొకరు జీవించాలి. తర్వాత లాస్ట్ పాయింట్, రుచి కలిగించేది ఉండాలి. యేసుప్రభు మనం దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే రుచి కలిగిన వారంగా మంచిగా కృపాసహితమైన మాటలతో ప్రభు యొక్క లక్షణాలను పురస్కరించుకుని ప్రేమ కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. అటువంటి కృప దేవుడు మరి క్రైస్తవ సంఘానికి, సమాజానికి అందరికీ కూడా దయచేయగాక దేవుడి మాటలు గురించి కళ్ళు మూసుకుంచిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేసి సారవంతమైన ఉప్పులాగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.